హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సీఎం జగన్కు వెన్నుపోటు పరిచయం వాలంటీర్లు అని అంటున్నారండి. సో ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరం అవుతూ ఉన్నారని అయితే చెప్పాలండి. ఎందుకంటే ఇటీవల విడువలూరు అనే మండలానికి చెందిన 40 మంది కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశంలో చేరగా, తాజాగా నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ సమక్షంలో దాదాపుగా మరొక 100 మంది ఈసారి వాలంటీర్లు తెదేపా అంటే తెలుగుదేశం పార్టీలో చేరారు. తమ పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా టీడీలో అయితే తెలుగుదేశం పార్టీలో చేరిన వాలంటీర్లకు నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఈ సందర్భంగా నారాయణ చెప్పారు. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని తెలిపారు. అలాగే అర్హతను బట్టి వాళ్ళకి కనుక ఇంకా యూజీ కానీ పీజీ కానీ అలా చేసి ఉన్న వారికి అర్హతను బట్టి వారి ఎలిజిబిలిటీ విద్యా అర్హతను బట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి అభ్యున్నతికి కృషి చేస్తామంటే వారికి పెద్ద వేరే జాబ్ ఏదన్నా వచ్చేదానికి కూడా కృషి చేస్తామైతే హామీ ఇచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వారంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని అయితే అంటున్నారు. సో ఈ కోవలోనే వాలంటీర్లు మన 40 మంది ఈరోజు 100 మంది ఈ విధంగా వాలంటీర్లు అయితే టీడీపీలో చేరుతున్నారు.